నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. పిఠాపురంలో టీడీపీ తమ్ముళ్ల రచ్చ కాస్త టీ కప్పులో తుఫాన్గా తేలిపోయింది. టికెట్ రాకపోవడంతో ఫైర్ అయ్యి నిప్పులు కురిపించిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ టీడీపీ అధినేత చంద్రబాబుని కలిసిన వెంటనే కూలైపోయారు. జై పవన్ కళ్యాణ్ అనేశారు. తనలో పవన్ ని చూడాలని, తనకు 2014లో ఇచ్చిన భారీ మెజారిటీ పవన్ కి ఇవ్వాలని వర్మ తన అనుచరులకు, అభిమానులకు సూచించారు. పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను అని ప్రకటించగానే అక్కడి టీడీపీ నేత వర్మ అనుచరులు నానా రాద్ధాంతం చేశారు. వర్మకే టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. కానీ ఒక్కసారి వర్మ చంద్రబాబుతో భేటీ కాగానే పిఠాపురంలో రాజకీయ వేడి వెంటనే చల్లారింది. అయితే ఇదంతా ఎలా సాధ్యపడింది అంటే బాబు మహిమ అని అంటున్నారు. చంద్రబాబు వద్దకు వెళ్తే విముఖుడిని సుముఖుడిగా చేస్తారు. వర్మ సైతం అలాగే కూలైపోయారు. బాబు ఎంత చెబితే అంత అని అనుకుంటూ మీడియా ముందుకు వచ్చి బాబు పక్కనే నిలబడి నవ్వులు చిందించారు. ఇంతకీ వైలెంట్ గా ఉన్న వర్మ కాస్త ఇలా ఎందుకు సైలెంట్ అయ్యారంటే అక్కడే ఉంది అసలు కథ అని అంటున్నారు. చంద్రబాబు ఎమ్మెల్సీ సీటు హామీని వర్మకు ఇచ్చారు. అది కూడా టీడీపీ గద్దెనెక్కిన వెంటనే వచ్చే తొలి ఖాళీలో, తొలి సీటులో వర్మనే కూర్చోబెడతామని కూడా భరోసా ఇచ్చారు. దీంతో వర్మ మెత్తబడ్డారని, పొత్తు ధర్మంలో భాగంగా జనసేనకు పిఠాపురం సీటుని ఇచ్చారు కాబట్టి పవన్ ని గెలిపించుకొని వస్తామని కూడా హామీ ఇచ్చారని అంటున్నారు. ఇక పవన్ నిశ్చింతగా ఉండవచ్చు. ఎందుకంటే లోకల్ లీడర్ గా స్ట్రాంగ్ గా ఉండే వర్మ ఇప్పుడు జై పవన్ అంటున్నారు. ఆయన కనుక ఇలా టర్న్ అయితే పవన్ కనీసం కాలు కూడా కదపకుండా పిఠాపురంలో గెలవచ్చని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. అయితే వర్మ తగ్గొచ్చు, అనుచరులు తగ్గొచ్చు, కానీ ఓటేసే ఓటర్లు ఎలా రియాక్ట్ అవుతారో ఎవరు ఊహించగలరు? నాన్ లోకల్ అని నిన్నటిదాకా పవన్ ని విమర్శించి ఇప్పుడు ఆయన్ను గెలిపించాలి అంటే జనాలు సరే అంటారా అని కూడా క్వశ్చన్ చేస్తున్నట్లు వారున్నారు. ప్రజాప్రతినిధి అంటే ప్రజలకు అందుబాటులో ఉండేవారు కావాలని కోరుకుంటారని, అందువల్ల ప్రజలు పవన్ నచ్చి ఆయన సిద్ధాంతాలు నచ్చితే ఓటు వేస్తారు తప్ప వర్మ చెప్పారనో మరొకరు చెప్పారనో కానే కాదని అంటున్నారు. మొత్తానికి వర్మ జై కొట్టారు కాబట్టి కూటమి వరకు ఓకే. ఇక జనం తీర్పు ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.